హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ క్లాసెస్లో మనము కమిషన్స్ కమిటీల గురించి అయితే నేర్చుకున్నాం కదా అండి. సో ప్రతి ఇంపార్టెంట్గా ఉండే మనకు వుడ్స్ డిస్పాచ్, హంటర్ కమిషన్, కొటారి కమిషన్, సెకండరీ, అలాగే మనకు బౌద్ధ విద్యా విధానము ప్లస్ ముస్లిము అలాగే జైన మతం, ఇవన్నీ కూడా కంప్లీటెడ్గా మనం ఫస్ట్ యూనిట్లో ఆల్రెడీ అనేవి కంప్లీట్ చేసేసామండి. సో లాస్ట్ వన్ టాపిక్ మనకు సిలబస్లో ఇచ్చిన ప్రకారం కన్నా చూసుకుంటే ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ 1992 POA అనింది కదా. సో చిన్న టాపిక్, ఈజీ టాపిక్, తొందరగా అయిపోతుంది, జస్ట్ ఒక 5 minutesలో. సో ఈరోజు నుండి మనకు హాల్ టికెట్స్ వస్తాయనేసి అన్నారు. చూద్దామండి సెంటర్స్ ఎక్కడెక్కడ వస్తాయో, ఎంత దూరం ఉంటాయో. సో ప్రజెంట్ టాపిక్ వచ్చేసి ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ 1992 POA అంటే ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్, కార్యాచరణ ప్రణాళిక. మనకి జాతీయ విద్యా విధానం 1986 ఉంది కదా. సో ఈ 1986 ఇంకా మనకు జాతీయ విద్యా విధానం అనేది విస్తరించవలసిన అవసరం ఉంటుందనేసి ప్రభుత్వం అనేది మనకు భావించారు. దీనికోసము ఆనాటి మనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన జనార్దన్ రెడ్డి తన యొక్క అధ్యక్షతన ఆరుగురు రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు ప్లస్ 8 మంది విద్యావేత్తలతో ఒక కమిటీ అనేది నియమించింది. అప్పట్లో మనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన ఎన్ జనార్దన్ రెడ్డి తన యొక్క అధ్యక్షతనంలో 6 రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు అలాగే 8 members వరకు విద్యావేత్తలు ఒక కమిటీ అనేది నియమించింది. ఆ కమిటీ మనకు NPE 1986 సమీక్షించి ఈ విధానము ఏ మేరకు అమలు అయినది, ఎంత సమర్థవంతంగా అమలు చేయడానికి ఏ చర్యలు చేపట్టాలో అనేది సూచించింది మనకు. ఇంకా నెక్స్ట్ అందులో ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ కన్నా చూసుకుంటే NPE 1986 ECCE మనకు సైకాలజీలో కూడా బిట్ అడుగుతారండి. మామూలుగా టెట్లో అయితే మనకు అడిగారు ECCE యొక్క ఫుల్ ఫామ్ డెఫినేషన్ అడిగారు. సో పూర్వ బాల్య సంరక్షణ విద్య, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషను NPE 1986 గురించి ఆశించిన లక్ష్యాలు నెరవేరాలంటే స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోవాలనేసి సూచించింది. చూడండి, NPE యొక్క గురించి ఆశించిన లక్ష్యాలు నెరవేరాలంటే స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోవాలని సూచించింది. అలాగే అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడం ద్వారా పూర్వ ప్రాథమిక విద్య అనేది బలోపేతం చేయవచ్చు అనేసి మనకు ఈ POA అనేది సూచించిందండి. అంగన్వాడీలో ఉండే కార్యకర్తలు ఉంటారు కదా, సో వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా పూర్వ ప్రాథమిక విద్య అనేది బలోపేతం చేయవచ్చు అనేసి మనకు POA సూచించింది. అండ్ నెక్స్ట్ వన్ కనుక చూసుకుంటే సార్వజనీన ఎలిమెంటరీ విద్య, యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. అంటే ఈ సార్వజనీన ఎలిమెంటరీ విద్య విజయవంతం కావాలంటే అనియత విద్య, నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ని సమీక్షించాలని, వినూత్న పద్ధతులను అనుసరించాలని సూచించింది. మనకు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ మనకు చూసుకుంటే యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఈ విద్య అనేది విజయవంతం కావాలంటే నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ని సమీక్షించి వినూత్న కొత్త పద్ధతులను అనుసరించాలనేసి మనకు సూచించింది. అండ్ నెక్స్ట్ సెకండరీ ఎడ్యుకేషన్ అండి. సో సెకండరీ ఎడ్యుకేషన్ అంటే మాధ్యమిక విద్య అవకాశాలు ఉంటాయి కదా, సో వాటిని విస్తరించాలి. మాధ్యమిక విద్య అవకాశాలను విస్తరించి మాధ్యమిక విద్యా బోధన స్వయం ప్రతిపత్తిని విస్తరించి అలాగే విద్యార్థుల సాంకేతిక నైపుణ్యాలను, డిజిటల్ నైపుణ్యాలను పెంచాలనేసి మాధ్యమిక విద్యలో సూచించారు. మాధ్యమిక విద్య అవకాశాలు విస్తరించాలి, మాధ్యమిక విద్య స్వయం ప్రతిపత్తిని విస్తరించాలి, అలాగే విద్యార్థులలో సాంకేతిక నైపుణ్యాలు, డిజిటల్ నైపుణ్యాలు అనేది వాళ్ళ యొక్క స్కిల్స్ అనేవి పెంపొందించాలి. నెక్స్ట్ వన్ నవోదయ విద్యాలయాల స్థాపన. నవోదయ విద్యాలయాల స్థాపన అంటే ప్రతిభావంతులైన గ్రామీణ ప్రాంత, మనకు ఫస్ట్ నవోదయ విద్యాలయాల స్థాపన అంటేనే మనకు ప్రతిభావంతులైన గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం నవోదయ విద్యాలయాన్ని స్థాపించాలి, వాటి గుణాత్మకతను పెంచాలి. ఇక్కడ మనకు రేపు బిట్ ఈ విధంగా అడగచ్చండి, అసలు నవోదయ విద్యాలయాలు అంటే మనకు ఎవరి కోసం అని ఇస్తే అప్పుడు మనం గుర్తించాల్సింది 4 ఆప్షన్స్ ఇస్తారు. అందులో మనకు పట్టణ ప్రాంతాల ప్రజలు కానీ ఇట్లా రకరకాలుగా 4 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు గ్రామీణ ప్రాంతాలలో ఎవరైతే మనకు విద్యార్థులు వారి యొక్క కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితిలో వాళ్ళు, అంటే ఆ పిల్లలకి మెయిన్గా టాలెంట్ అయితే ఉంటుంది. సో టాలెంట్ ఉన్నా కూడా చదువుకోలేని స్థితిలో ఉండేవాళ్ళు, అంటే ప్రతిభావంతులైన ఎవరైతే విద్యార్థులు పిల్లలు ఉంటారో సో మనకు ఆ పిల్లల కోసం నవోదయ విద్యాలయాలను స్థాపించాలి, వాటి యొక్క గుణాత్మకతను పెంచాలి అనేసి POA యొక్క సూచనలు. నెక్స్ట్ మహిళా విద్య ఈ విధాన ప్రధాన అంశము. మహిళల న్యాయ పరిజ్ఞానాన్ని పెంచాలి,
మహిళల సశక్తీకరణ, ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలి, ప్రత్యేక మహిళా అధ్యయన కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఇది మనకు మహిళా విద్య గురించి. నెక్స్ట్ వన్ వయోజన విద్య సూక్ష్మ ప్రణాళిక. అంటే అనియత పద్ధతి ద్వారా, అనియత పద్ధతి అంటే మనకు నాన్ ఫార్మల్ ద్వారా వయోజన విద్య అవకాశాలనేవి మెరుగుపరచాలి. సో మహిళల యొక్క నాణ్య పరిజ్ఞానాన్ని పెంచాలి, అలాగే సశక్తీకరణ, ఉపాధ్యాయులకి ట్రైనింగ్ ఇవ్వాలి, ప్రత్యేక మహిళా అధ్యయన కేంద్రాలను ఏర్పాటు చేయాలి. మనకు నెక్స్ట్ అడల్ట్ ఎడ్యుకేషను, వయోజన విద్య, సూక్ష్మ ప్రణాళిక కనుక చూసుకుంటే అనియత పద్ధతి ద్వారా వయోజనుల యొక్క విద్యా అవకాశాలు అనేవి మనకు మెరుగుపరచాలండి. కొంతమంది మనకు కాలేజెస్కి వెళ్ళకపోవడము, అంటే మనకు సరైన అవకాశాలు ఉండవు, చదవడానికి అవకాశాలు అన్నీ ఉండవు. అంటే మనము రోజు వెళ్ళి చదవాలంటే అలా ఒక్కోసారి కాకపోవచ్చు కదా అండి. సో నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ ఏదైనా ఉందంటే మనకు వయోజన వారికి కూడా వయోజన విద్యా అవకాశాలను మెరుగుపరచాలి. గ్రామీణ ప్రాంతాలలోని వారికి ప్లస్ పట్టణ ప్రాంతాల వారికి దూర విద్య, ముక్త విద్య ద్వారా విద్యను అందించాలి. ప్రాంతాలలోని విద్యార్థులకు విద్యా అవకాశాలు కల్పించడానికి ఒక సూక్ష్మ ప్రణాళికను తయారు చేయాలి. అలాగే వయోజన మహిళా నిరక్షరాస్యులపై ప్రత్యేక దృష్టి సారించాలనేసి మనకు POA 1992లో వివరించారు. సేమ్ మనకు 1986 లాగే ఉంటుందండి, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. నెక్స్ట్ అంగవైకల్యం గల విద్యార్థులకు విద్య చూసుకుంటే దేశంలో 1.259 crores అంగవైకల్యం గల పిల్లలు అనేవి ఉన్నారు. వీరి అవసరాలు తీర్చడం కోసం తరగతి గది ఏర్పాటుకు ఉపాధ్యాయులకు శిక్షణ అనేది ఇవ్వాలి. అంగవైకల్యం గల విద్యార్థులకు విద్య మనకు చూసుకుంటే ఎంతమంది పిల్లలు ఉన్నారు మన యొక్క దేశంలో అంటే 1.259 crores ఇట్లా డిసేబిలిటీస్, అంగవైకల్యం గల పిల్లలు ఉన్నారు. సో వారి యొక్క అవసరాలు తీర్చడం కోసం అలాగే తరగతి గది ఏర్పాటుకు ఉపాధ్యాయులకని కూడా శిక్షణ ఇవ్వాలనేసి మనకు ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో ఇదండి మనకు POA గురించి వితిన్ 7-8 minutesలో కల్లా కంప్లీట్ అయింది. యాక్చువల్గా మనము 1986 NP గన నేర్చుకుంటే ఇది కూడా ఈజీనే అండి. ప్రోగ్రామ్ ఆఫ్ ఎథిక్స్ మనకు యాక్షన్ అనేది కూడా సేమ్ దాని పోలే ఉంటుంది, పెద్దగా డిఫరెన్స్ ఏముండదు. ఇంకా మనకు క్వశ్చన్స్ కన్నా చూస్తామా, ఆల్రెడీ క్వశ్చన్స్ అన్నీ కూడా మనము చేసేసామండి. ప్రతి టాపిక్ కూడా కవర్ చేయడం అయితే జరిగింది. సో మనకు అన్ని టాపిక్స్ కంప్లీట్ చేసేసాము ఆల్రెడీ. మనకి ఇంకా ఎవరైనా చూడకోకుండే ప్లేలిస్ట్లో 1 by 1 క్లాసెస్ అన్నీ ఉన్నాయి. సో క్లాసెస్ అనేవి చూడండి, వెరీ యూస్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ అండి ఎవ్రీ బిట్ కూడా. సో రివిజన్ కిందికి అయితే మీకు యూజ్ అవుతాయి. లాస్ట్ అండ్ ఫైనల్ ఆపర్చునిటీ ఇది మనందరికీ కూడా. సో వీడియోస్ అనేవి నచ్చినట్లు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇప్పటికీ మన ఛానల్లో అయితే ఇంటర్కి సంబంధించిన క్లాసెస్ అన్నీ కూడా మనకు పోస్ట్ చేయడం అయితే జరిగిందండి. సో సెకండ్ ఇయర్ ఒకటి కొన్ని లెసన్స్ అయితే చెప్పలేదు, కానీ ఎవ్రీ క్లాస్ అనేది నేను చేసేసాను ఆల్రెడీ. 10th క్లాస్ కూడా కొన్ని టాపిక్స్ అనేవి చేయలేదు. ఏం లేదండి, నా దగ్గర ఉండే సోర్సెస్, టెక్స్ట్ బుక్స్ కానీ అకాడమిక్ బుక్స్ కానీ ఏ బుక్స్ ఉన్నా కూడా వాటిని నేనైతే అప్లోడ్ చేసేసాను. సో ఇంకా మీదే లేటు, రివిజన్ కింద మీకు బాగా యూజ్ అవుతాయి ప్రతి క్లాస్ కూడా. సో వాచ్ చేయండి.